తూర్పు గోదావరి జిల్లా పామర్రు మండలానికి చెందిన కోటిపల్లి గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇది కాకినాడకు 38 కిలోమీటర్లు, రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పడవ లేదా ఫెర్రీ ద్వారా చేరుకోవచ్చు. పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ సోమేశ్వరాలయం. ఈ ఆలయంలో రాజరాజేశ్వరి సహిత శ్రీ సోమేశ్వర స్వామి వారు, అమ్మవారితో కూడిన కోటేశ్వర స్వామి వారు, శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామి వారు ప్రతిష్ఠులై ఉన్నారు. ఈ 3 మూల విరాట్టులను ఇంద్రుడు, చంద్రుడు, కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఉమా సమేతుడైన కోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించగా, రాజరాజేశ్వరి సమేతుడైన శ్రీ సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఆయనే క్షేత్ర పాలకుడని చెబుతారు. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డునుంది. గోదావరి నదిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెప్తారు. ఈ క్షేత్రానికి కోటి తీర్థం అని కూడా పేరు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉమా సమేత కోటేశ్వరాలయం, శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయం, నాగలింగం మరియు భోగలింగం ఆలయాలు కూడా ఉన్నాయి. అర్చకులు ప్రతిరోజు ప్రాతకాలం మందే కోటి తీర్థం నుండి జలాలు తీసుకుని వచ్చి స్వామికి అభిషేకం, అర్చన చేస్తారు. సాయం సంధ్య వేళ స్వామికి ధూప సేవ, ఆస్థాన సేవ, పవలింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే ఒక పెద్ద చెరువు ఉంది. శ్రీ రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరాలయంలో దసరా ఉత్సవాలు, కార్తీక దీపోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి రోజు రాత్రి ఈ దేవాలయ ప్రాంగణంలో కోటి దీపాలు వెలిగిస్తారు. ద్రాక్షారామం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వరాలయాలలో కోటిపల్లి ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని గర్భగుడిలో చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. ఇది నేలబారుగా భూమికి 4 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఆలయానికి ఎడమ పక్క వెనుకగా ఉన్న చిన్న గది లాంటి చోట ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. చంద్రుడు ప్రతిష్ఠించిన దానిని సోమేశ్వరుడు అని, ఇంద్రుడు ప్రతిష్ఠించిన దానిని కోటేశ్వరుడు అని అంటారు. ఇక్కడ విచిత్రంగా గర్భగుడి 2 భాగాలుగా ఉంటుంది. ఒక భాగంలో సోమేశ్వరుడు, మరో భాగంలో విష్ణుమూర్తి విగ్రహం ఉంది. రెండిటికి కలిపి పైన శిఖరం మాత్రమే ఒకటిగానే నిర్మించారు. ఇలా శివుడు, విష్ణువు కలిసి ఒకే శిఖరం క్రింద ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. ప్రధాన ఆలయం నందు శివకేశవులకు ఒకే ధ్వజస్తంభం, ఒకే శిఖరం ఉండుట ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. భక్తులు ఆలయ ప్రదక్షిణం చేసిన తరువాత ముందుగా శ్రీ కోటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. తరువాత శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి వారిని, సిద్ధి జనార్దన స్వామి వారిని, శ్రీ రాజరాజేశ్వరి దేవతామూర్తులను వరుసగా దర్శించుట ఈ ఆలయంలో ఆచారం. ఇచటయ ఆ ఆచారాన్ని భక్తులు తప్పక పాటిస్తుంటారు. కోటి గోవులు, కోటి కన్యాదాన ఫలాలు, 100 అశ్వమేధ యాగ ఫలాలు, 3 కోట్ల శివలింగ ప్రతిష్ఠ వలన వచ్చే ఫలం ఇచ్చటగల తీర్థంలో స్నానం చేస్తేనే లభింపగలదని కోటిపల్లి తీర్థం యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతారు. కోటిపల్లి తీర్థంలో బ్రహ్మీ ముహూర్తాన సంకల్పపూర్వకంగా స్నానమాచరించి మొదటగా గణపతిని పూజించి తరువాత కోటేశ్వరుని, సోమేశ్వరుని, పార్వతీదేవిని, సిద్ధి జనార్దనులు దర్శించే భక్తులకు మరుజన్మ ఉండదు. వారికి శివ సాన్నిధ్యం తప్పక లభించగలదు అని భక్తుల నమ్మకం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.